మీరు చేసి అన్ని కొత్త కొత్త ఐడియాలు కొత్త కొత్త కథలు అవి రెఫరెన్స్లు ఉండవు మనకి బేసిక్గా ఇలా 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 చేద్దాం లేకపోతే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పడానికి అంత ఈజీగా ఉండవు. ఎందుకంటే మనం కొత్త కొత్త పాయింట్లు చేస్తాం కాబట్టి మీరు చేసినా నేను చేసినా ఇది మన ఇంట్లో కదే మన రూటెడ్ కదా. మన ఇళ్లలో మనం కానీ మన పేరెంట్స్ కానీ మన తాతగారు బామ్మగారు వాళ్ళు కానీ మన చుట్టాల్లో కానీ మనందరికీ తెలిసింది కదే. కానీ దీన్ని ఒక కథ కింద చేసి సినిమా కింద చేయొచ్చు అనటం ఫస్ట్ టైం అనమాట. ఒక ఫ్యామిలీ ట్రీ గురించి, ఒక కుటుంబం గురించి, ఒక వంశం గురించి కథ. అంటే మనకి పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం ఆడవాళ్ళు రూల్ చేసేవారు. రూల్ ఇన్ ద సెన్స్ యజమానుల ఇంటికి వాళ్ళే, దాన్ని మాతృస్వామ్యం అంటారు. అది ఇప్పటికీ కేరళలో నేపాల్లో రన్ అవుతుంది, కంటిన్యూ చేశారు వాళ్ళు. మనం ఏంటంటే ఫ్లిప్ చేసేసాం. అది ఎలా ఫ్లిప్ అయింది, మగాడికి ఎలా అధికారం వచ్చింది, మగాడికి అప్పర్ హ్యాండ్ ఎలా వచ్చింది, అలా తీసుకొచ్చిన వంశమే స్వాగనిక వంశం. సో కథ అక్కడ మొదలవుతుంది అనమాట. కథ అక్కడ మొదలయ్యి పోనీ ఆడపెత్తనం ఉన్నప్పుడు మగ పెత్తనం ఉన్నప్పుడు బుద్ధులు ఎలా ఉన్నాయి, మగ బుద్ధి ఆడబుద్ధి. ఇన్ని జనరేషన్లు అవుతున్నా కూడా ఆ కోర్ ఐడియా బుద్ధి మాత్రం మనకు అలాగే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జనక అయితే గనక సినిమాలో అంటే ఫాదర్ అవుతారనే కదా. సో మ్యాక్సిమం చాలా ఇళ్లల్లో మనకి బాబు కోసం మనం చూడకపోయినా మన జనరేషన్ బ్యాచ్ మన పేరెంట్స్ ఆడపిల్లలు పుట్టినప్పుడు అరే ఇంకో బాబు వరకు చూడొచ్చు కదా అని అంటారు చాలామంది. అది వెరీ కామన్ ఈ ప్రస్తుతం. మన పేరెంట్స్ జనరేషన్లో కంపల్సరీ మగపిల్లడు ఉండాలి ఇంటికి. అంతకుముందు జనరేషన్లో మగపిల్లడు పుట్టే వరకు అలా దింపుతూనే ఉండేవారు ఆడపిల్లల్ని. అది సైకాలజీ అలా ఉందన్నమాట. సో ఆ జనరేషన్కి మధ్యలో జనరేషన్కి ఈ జనరేషన్కి ఉన్న మా తేడా ఎంత డెవలప్ అయ్యాం, ఏమేమి వాటిలో డెవలప్ అయ్యాం, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం, అన్నిటిలో డెవలప్ అయ్యాం, దాంట్లో అయ్యామా లేదా ఆ ఈక్వాలిటీలో అనే దాని మీద కోర్ పాయింట్ ఇది. దీన్ని ఎంటర్టైనింగ్గా క్యారెక్టర్లో అంటే ఒకే వంశం కాబట్టి నేను కొన్ని జనరేషన్స్ నుంచి ఒకే పోలికలతో పుడతా ఉంటాను అనమాట. ముగ్గురు కింద నలుగురు కింద పుడతా. సో దానివల్ల ట్రిపుల్ యాక్షన్ ఇలా చేయవలసి వచ్చింది అనమాట. ఒకే వంశం కథకి సంబంధించింది కాబట్టి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయండి. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కొంచెం ఇంత పెద్ద కదా, అలా పెద్ద కథ చెప్పినప్పుడు మనకు అన్నీ దొరకడం కష్టం, బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. బట్ లక్కీగా ఎంటర్టైన్మెంట్ ట్విస్టులు, మంచి డ్రామా, మంచి హ్యూమన్ డ్రామా, ఎమోషన్ అయితే ఎంత నవ్వుకుంటారో కంటతడి పెట్టకుండా థియేటర్ నుంచి 100% బయటికి రారు. సూపర్. ఎక్కువ గెటప్ వేసింది కూడా ఈ సినిమాలో. ఈ సినిమా నాకు అసలు గెటప్ అసలు మనకు మేకప్ వేసి రాక గెటప్లో కొంచెం అవసరమా అన్నట్టు ముందు అనుకున్నాం. అంటే ఎలా చేస్తే బాగుంటుంది. కాకపోతే ఒక్కొక్కటి కథ డెవలప్ అవుతూ ఒక్కొక్క క్యారెక్టర్ ఇలా ఉండాలి ఇలా అన్నప్పుడు ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది. గెటప్ బాగా కుదిరితే మనం దాన్ని ప్రాపర్గా ఇలా వెళ్దాం, లేకపోతే ఆల్టర్నేట్ ఏంటనేది చూసుకున్నాం. ముందు లుక్ టెస్ట్లు అన్నట్లు కూడా చాలా బాగా కుదిరినాయి గెటప్. సో అందరూ కూడా వెరీ హ్యాపీ. జనక విశేషాలు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ మధ్యనే మీరు జనక అయ్యారని కూడా తెలిసింది. సో అంటే ఇక్కడ రియల్ లైఫ్లో కూడా వైఫ్ ఇంట్లో ప్రెగ్నెంట్, అక్కడ షూట్ టైంలో కూడా అక్కడ షూటింగ్లో ఇంట్లో ఒకటే జరుగుతూ ఉండేది. ఇంకో మామూలుగానే మీరు న్యాచురల్గా ఉంటుంది, ఇంకా కాస్త న్యాచురల్గా వచ్చి ఉంటాయి అన్నీ. అవునండి, కొంచెం బాగా కనెక్ట్ అయ్యింది. మీ డైరెక్టర్ శాండీ గురించి చెప్పండి. సందీప్ ఆయన సలార్కి రైటింగ్ చేశారు. ఇది డెబ్యూ సినిమా. చాలా మంచి కామెడీ రాశారు. ఆయన జంధ్యాల గారి ఫ్యాన్. ఆ స్టైల్లో చాలా బాగా రాశారు. అండ్ వెయిటింగ్ అన్న, ఎక్కువ నవ్వుకున్నా, ఎక్కువ కామెడీ ఉన్న సినిమా కూడా దాంట్లో. మీ సినిమాకి చాలా అసెట్లు ఉన్నాయి. మీ దానికి బయట నుంచి ఆడియన్స్ కింద చూసినప్పుడు జనక అయితే కనుకకి మీరు డిఫరెంట్ కథలు చేస్తారు, కొత్త డైరెక్టర్ని పట్టుకున్నారు, గ్యారంటీ డిఫరెంట్ పాయింట్ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే రాజుగారు లాంటి బ్యానర్ అసలు ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న ప్రొడ్యూసరు కథకి వాల్యూ ఇస్తూ ఒక మంచి కథకి సపోర్ట్గా మీ అందరికీ టీమప్ అవడం అనేది ఎడిషనల్ ప్లస్. అవునన్న, కొత్తగా రాజుగారు ఇంక ఇప్పుడు హిట్లు బ్లాక్ చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే పేరు ఏదైతే ఉందో నాకు తెలిసి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవ్వాలంటే మన బలగం చిన్నగా తీసి ఎంత పెద్ద ఇదైందో అంత పెద్ద హిట్ అయితే ఇది ఆ వచ్చే పేరు ఉంటుంది చూసారా, కొత్త టీంని ఎంకరేజ్ చేసి ఆ పేరు ఉంటుంది కదా, అది విపరీతమైన సాటిస్ఫాక్షన్ ఇచ్చేస్తుంది ప్రొడ్యూసర్లకి. దాంతో మనకు రాను
ఒక 5% 10% వచ్చే కొత్త కథలో డిఫరెంట్ కథలో అంటే కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ మనకు 50% అయిపోతుంది ఇంకో 2 ఏళ్ళ తర్వాత. సో ఇలాంటి ప్రొడ్యూసర్లకి మీరు ఇంత మంచి సినిమా ఇస్తున్నందుకు యాజ్ ఏ తెలుగు ఆడియన్ వెరీ వెరీ హ్యాపీ పర్సనల్గా. ఇది ఫస్ట్ టైం కొంచెం పెద్ద ఆర్టిస్టులతో ఫస్ట్ టైం చేస్తున్నాను. సూపర్ రాజేంద్ర ప్రసాద్ గారితో అండ్ వెన్నెల కిషోర్ అన్న, ప్రభాసీన్ అన్న, మురళీ శర్మ గారు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్న. సూపర్ మంచి కామెడీ కూడా వర్కౌట్ అయింది. నాకు కొంచెం టెన్షన్ కూడా వేసింది, అందరు పెద్ద ఆర్టిస్టుల మధ్యలో ఫస్ట్ టైం కదా ఎట్లా ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారితో ఎలా ఉంది? నేను చాలా పెద్ద ఫ్యాన్ అన్న ఆయన. ప్రతి సినిమా గురించి ఏమైనా బ్రేక్ దొరికితే చెప్పేస్తుండే ఆ డైలాగు. ఆయన నుంచి తెలియకుండా ఆయన సెట్లో ఉన్నప్పుడు నేను గాలి సంపత్ వర్క్ చేసి ఆయనతో, ఆయన నుంచి తెలియని చాలా యాక్టింగ్లో మెలకువలు నేర్చుకున్నా. ఆ రకంగా చాలా సీనియర్స్ మనకి హెల్ప్ అవుతారు. అలాంటి వాళ్ళతో చేసినప్పుడు వెన్నెల కిషోర్ గారితో ఇంక చెప్పక్కర్లేదు, కొత్త టైమింగ్. ఇంకెవరున్నారు? మురళీ శర్మ గారు, సూపర్. ప్రభాసీన్, సూపర్ సూపర్ సూపర్. ప్రభాసీన్ కూడా మేము వేరే సినిమా చేస్తున్నప్పుడు కలిసినప్పుడు ఈ సినిమా గురించి చాలా బాగా చెప్పారు ఇద్దరు, వెన్నెల కిషోర్ గారు ఈయన కూడా భలే చెప్పారు సినిమా గురించి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. వాళ్ళిద్దరు ట్రాక్ చాలా బాగుంటుంది. సూపర్ సూపర్ సూపర్. మనం ఏదో అనుకున్నాం కానీ ముందు అది మాడుకుందాం ఇది మాడుకుందాం అని ఎన్ని బత్తాపారాలు మనం మాట్లాడినా లాస్ట్కి ఏదోలో సినిమాలో దూరేస్తాం, అది తప్పదు. సో 12th మీరు వస్తున్నారు, జనక అయితే కనుక మేము 4th వస్తాం. మీ ముందు సినిమాలు ఎలా డిఫరెంట్గా అప్రోచ్ ఉన్నాయి ఆడియన్స్కి. సుహాస్ అంటే ఒక డిఫరెంట్ సినిమా చేస్తాడు, చాలా న్యాచురల్గా చేస్తాడు అనేది ఏదైతే ఉందో అదొక 10 రెట్లు పెరగాలని మీ టీం అందరికీ, రాజు గారికి, శాండీకి, టెక్నీషియన్స్ అందరికీ కూడా చాలా మంచి పేరు రావాలని, దసరా రోజు విజయదశమి మీ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. మీకంటే వారం ముందు మేము వస్తున్నాం 4వ తారీఖు. మీ అందరూ మంచి విషెస్ కూడా మా సినిమాకి ఉండాలని కోరుకుంటున్నాను. మా బ్యాచ్ అందరూ కూడా మీ కంటెంట్స్కి పెద్ద ఫ్యాన్స్ అన్న అందరూ. థ్యాంక్ యూ. మీ డైలాగ్స్ కానీ, మీరు చెప్పే విధానం కానీ, మీ కంటెంట్స్కి కానీ డెఫినెట్గా ఏదో ఉంటుంది, నవ్వుకోవచ్చు అండ్ డిఫరెంట్గా ఏదో ట్రై చేస్తారని మా అందరం రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. మీ టాపిక్ ఖచ్చితంగా కూర్చుంటే అందరం సూపర్ ఒకసారి మీ టాపిక్ వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. లక్కీగా క్లాష్ అవ్వలేదు. స్వాగ్ అక్టోబర్ 4th రిలీజ్ అవుతుంది. లెట్స్ స్వాగిఫై. జనక అయితే గనక 12th అక్టోబర్ రిలీజ్ అవుతుంది, దసరా రోజు. సో అందరూ కూడా, అందరు జనకలు అవ్వకపోయినా పర్లేదు, త్వరలో అవుతారు. సో అందరూ కుటుంబంతో కలిసి వెళ్ళి దసరా రోజు జనక అయితే గనక సినిమాని పెద్ద విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ జనక అండ్ జనక టీమ్.